మురళీకృష్ణ గ్రూప్ పిక్నిక్ ఐస్ క్రీం అధినేత వీరిశెట్టి హజరత్ బాబు 73వ జన్మదిన సందర్భంగా హోటల్ రియాజ్ అధినేత రియాజ్ ఆధ్వర్యంలో పిక్నిక్ ఐస్ క్రీం అధినేత పిడిశెట్టి హజరత్ బాబుకి ఘనంగా సాల్వాలతో గజమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. అదేవిధంగా పిక్నిక్ ఐస్ క్రీం వద్దనే కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. హోటల్ రియాజ్ భాయ్ మీడియాతో మాట్లాడుతూ మా గురువైనటువంటి మా వీరిశెట్టి హజరత్ బాబు మరెన్నో జన్మదినాలు చేపట్టాలని ఆ దేవుడు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని నేను మనసారా కోరుకుంటున్నానని మీడియా ద్వారా హోటల్ రియాజ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ 203 గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు, బుజ్జయ్య, మదన్మోహన్, సింగంశెట్టి మురళి, శ్రీమన్నారాయణ, రఘు తదితరులు హోటల్ రియాజ్ సభ్యులు పాల్గొని ఘనంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది. ముందుగా మా పెద్ద ఆయన వీరిశెట్టి హజరత్ బాబు గారి పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరియు యాక్ట్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు పుట్టినరోజు చేసుకుంటున్న మా హజరత్ బాబు గారికి ఆయన అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యాలతో అల్లా దయ వల్ల అల్లా అంటే అందరికి దేవుడు సర్వానికి దేవుడు ఒకటే. ఎవరైనా కానీ అది మనం అల్లా అని పిలుస్తాం, ఇద్దరు పరమేశ్వరుడిని పిలుస్తారు, ఒక్కొక్కరు జీసస్ అని పిలుస్తారు. అందరికి హజరత్ బాబు, హజరత్ అంటేనే పేరులోనే దేవుడు ఉన్నాడు. హజరత్ అంటే దేవుడు, అల్లా అలాగా అనమాట. మాకు హజరత్ బాబు అంటే ఖజా నాయబ్ రసూల్ గారి పేరుతో ఆయనకి మేము ఈరోజు జన్మదిన తెలుపుకోవటము మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భోజన ప్రియులకి నెల్లూరు జిల్లా కాదు, మన పక్క రాష్ట్రాలు కూడా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మా హజరత్ బాబు గారి పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మురళీకృష్ణ గ్రూప్ నుండి కొంచెం పెరిగినవనే పంపించేవాళ్ళు అని చెప్పేవాళ్ళు మా ఊళ్ళో. ఏమంటారు, రియాజ్ గారు పోయి బిర్యానీ తీసుకుని ఒక పెరుగన్నం అర్థమైందా. దానికి ఏమంటే ఆయనకి ఈ రోజు మేము శుభాకాంక్షలు తెలుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంటే మా పెద్ద ఆయన ఇంకా మనవరాళ్లతో కూడా అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతో ఆయన ఇంకా బాగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ బాస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నా 73వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన రియాజ్ హోటల్ ఎంతో ఫేమస్ అయినటువంటి హోటల్. బిర్యానీ అంటే రియాజ్ భాయ్ అంటే బిర్యానీ. అటువంటి ఆయన ఎంతో నా మీద అభిమానంతో ఎప్పుడు నీ బర్త్డే అని 2-3 సార్లు అడిగి తెలుసుకొని ఆ డేట్ గుర్తుపెట్టుకొని ఈ రోజు వచ్చి బ్రహ్మాండంగా పూలమాలతో కిరీట ధారణతో కేక్ కట్ చేయించి నన్ను ఆనందింపజేసినందుకు రియాజ్ భాయ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క సందర్భంలో పాల్గొన్న నా ప్రాణమిత్రుడైనటువంటి బలరామ నాయుడు గారు, నా ప్రాణమిత్రుడైనటువంటి బుజ్జయ్య స్వామి, అలాగే సింగంశెట్టి మురళి గారు, ఇంకా రఘు సారు, ఇంకా మదన్ మోహను, శ్రీమన్నారాయణ, ఇంకా మరియు ఇలా మర్చిపోయి ఉంటే పేరున స్టాఫ్, రియాజ్ భాయ్ స్టాఫ్ మరియు మా స్టాఫ్, పిక్నిక్ స్టాఫ్ అందరి సమక్షంలో జరగటం నాకు నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తూ నేను నాయుడు గారిని సంతోషంగా భావిస్తూ నాయుడు గారిని మాట్లాడుతుందా కోరుతున్నాను. కృష్ణ గ్రూప్ పిక్నిక్ ఐస్ క్రీం అధినేత అయినటువంటి వీరిశెట్టి హజరత్ బాబు గారి 73వ జన్మదినోత్సవం ఉదయం నుంచి ఘనంగా జరుగుతూ ఉన్నాయి. వారోత్సవాల్లాగా ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం ఏసీ స్టేడియంలో 250 మంది అభిమానులు ఎంతో మంది ఆయన్ని సత్కరించి ఇవన్నీ కూడా విశేష చెప్పడం జరిగింది. ఈ రోజు నెల్లూరులో ప్రముఖ హోటల్ అయిన రియాజ్ బిర్యానీ అంటే తెలియని వారు జిల్లాలో, రాష్ట్రంలో ఎక్కడా లేరు. రియాజ్ హోటల్ అధినేత అయిన రియాజ్ గారు వచ్చి ఆయన్ని సత్కరించి కేక్ కట్ చేయించి క్యాప్ పెట్టి పూలమాలతో శాలువతో సత్కరించి ఘనంగా ఆయన అభిమానాన్ని చాటుకున్నాడు రియాజ్ భాయ్ గారు. ఆయనకి మొదటి నుంచి కూడా హజరత్ బాబుని ఒక గురువుగా భావించేవాడు.
ఈ రోజు వారం నుంచే ఇది బర్త్డే ఎప్పుడని తెలుసుకుంటూ ఈ రోజు ఆగస్టు 1 73వ జన్మదినం పూర్తయిన సందర్భంగా వచ్చి ఇక్కడ పిక్నిక్ ఐస్ క్రీమ్ లో వాళ్ళ స్టాఫ్, ఐస్ క్రీమ్ స్టాఫ్ అందరి సమక్షంలో కేక్ కట్ చేసి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. హజరత్ బాబు గారు ఇంకా నిండు నూరేళ్లు ఐశ్వర్యం, ఆరోగ్యం, అదృష్టం అన్ని కలిసి వచ్చి కళాకారులకి ఎంతో ఆదుకుంటున్నాడు. ఎవరికి కూడా ఏ కష్టం వచ్చినా గానీ ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను అనే భరోసా ఇస్తూ ఎంతో మంది మనసుల్లో దాగి ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఇంకా నిండు నూరేళ్లు ఇలాంటి జన్మదినాలు మా మధ్య జరుపుకోవాలని కోరుకుంటూ రేపు ఫ్రెండ్షిప్ డే, అడ్వాన్స్ గా ఫ్రెండ్షిప్ డే కూడా అందరికీ చెప్తున్నాము. ఈ రోజు అడ్వాన్స్ గా అటువంటి ముందు రోజు ఆయన బర్త్డే వచ్చింది. అందువల్ల ఆయన చాలా నిండు నూరేళ్లు బాగా ఉండాలని, మా ఆత్మీయత ఫ్రెండ్షిప్ ఇట్టే కొనసాగాలని కోరుకుంటూ నలుమూరు బలరామయ్య నాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ 203 డిస్ట్రిక్ట్ గవర్నర్.